అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే అండి, చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోయే ఎగ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కాస్త దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లోకి కొద్దిగా కరివేపాకు, అలాగే మీరు కారం తినగలిగినంత పచ్చిమిరపకాయలని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నేనైతే 7 బాగా కారం ఉన్నటువంటి పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టొమాటో ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకుంటూ ప్యాన్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం కూడా ఎగ్ అంతా కూడా బాగా టొమాటో ఆనియన్స్లోకి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంటను కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఎగ్ మొత్తం కూడా బాగా ఎగ్ బుర్జీ ఎలా అయితే చేసుకుంటామో అలా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అడుగు అంటుకోకుండా మాడిపోకుండా చక్కగా మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసేసి బాగా 1 నిమిషం అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఉడికించిన రైస్ యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్పుల ఉడికించిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ అంతా కూడా రైస్కి బాగా ఇలా పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ కదుపుకుంటూ మరొక 2 లేదంటే 3 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా లంచ్ బాక్స్లకి ప్రిపేర్ చేయాలన్నప్పుడు హరీగా ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే కనుక క్విక్గా అయిపోతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో అండి. హోప్ మీ అందరికీ నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.